నమస్తే వెల్కమ్ టు E6 టీవీ నేను మీ మధు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా ఇటీవల వ్యవసాయంలో AI ఉపయోగంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. AI ద్వారా దిగుబడిని పెంచడమేనా లేకపోతే ఇంకేమైనా విశేషాలున్నాయా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా ఇటీవల బారామతి మహారాష్ట్రలోని ఒక చిన్న పొలంలో AI ఉపయోగంతో దిగుబడిని పెంచే ప్రయోగంపై చర్చించడం వ్యవసాయ రంగంలో AI ప్రభావం ఎలా ఉండవచ్చు అన్న అంశాన్ని మనం ముందుకు తీసుకువచ్చింది. తన X వేదికపై షేర్ చేసిన వీడియోలో ఈ ప్రయోగం ద్వారా AI టెక్నాలజీ వ్యవసాయంలో ఎలా ఉపయోగపడొచ్చని చూపించడం, ఆ మార్గదర్శకంగా వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను తెరవవచ్చని చెప్పడమే లక్ష్యం. అయితే వ్యవసాయ రంగంలో AI విప్లవం వాస్తవంగా సాధ్యమా? ఇది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే రైతుల కోసం రాబోయే ఉత్పత్తులను పూసివేసే AI ఆధారిత టెక్నాలజీలు, మట్టిని పర్యవేక్షించే సెన్సార్లు, పంటల రోగాలను గుర్తించే ఆల్గోరిథమ్స్, అలాగే వర్షాలు, నకిలీ ఇన్సెంటిక్స్ వంటి వివరాలను ముందుగా అంచనా వేసే అంశాలు సహాయపడుతున్నాయి. AI ఉపయోగం ద్వారా రైతులు తమ పంటల గురించి ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోగలుగుతారు. వాతావరణ పరిస్థితులు, నేలలలో అంగీకార స్థితులు, నీటి పంటల అవసరాలు మరియు ఇతర మూల్యాంకనాలపై ఈ సాంకేతికత ఆధారంగా అంచనాలు వేసే సిస్టంలు తెరపైకి వస్తున్నాయి. ఇది కేవలం దిగుబడులకే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచేలా పనిచేస్తున్నాయి. ఇక వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మరిన్ని అడుగులు వేయడం కోసం ఈ సాంకేతికత సాధారణ రైతులకు అందుబాటులో ఉండాలి. పెద్ద పంట రైతులకు కూడా ఇంకా ఈ టెక్నాలజీని ఉపయోగించడంలో ముందంజలో ఉన్న చిన్న రైతులకు దీనిని ఎలా అందించాలన్న దిశలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశం ఇప్పుడు ప్రధానంగా నిలుస్తుంది. రైతులకు AI ఉపయోగాలు మరింత ఉపయోగకరంగా మారడానికి ప్రభుత్వాలు, పరిశ్రమలు, సంస్థలు కలిసి కార్యక్రమాలు చేపట్టి విద్య, ఉపాధి అవకాశాలను కేంద్రీకరించడం, వారిని ఈ టెక్నాలజీ వైపు తీసుకురావడం అత్యంత కీలకమైనదిగా మారుతుంది. మొత్తం మీద వ్యవసాయంలో AI విప్లవం నిజంగా సాధ్యమైతే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోరికలను తీర్చడంలో కీలక పాత్ర పోషించవచ్చు. కానీ దీనిని సమర్థవంతంగా అమలు చేయడమే ప్రధాన సవాల్ అని చెప్పవచ్చు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.